ప్రమీళ భానుమతితో ఎలా అంటూ ఉంటుంది, నువ్వు కొన్నాళ్ళు ఆ బలరామ గారి ఇంటి వైపు నువ్వు వెళ్లకుండా ఉంటే నీ విలువేంటో తెలుస్తుంది. అప్పుడైనా ఈ శక్తి అమ్మగారు దుర్మార్గాలు బయటపడతాయి. అందుకే నా మాట విని కొద్ది రోజులు అటువైపు వెళ్ళకు అని ప్రమీళ చెప్తా ఉంటుంది. అప్పుడు వెంటనే భానుమతి, అలా ఎలా అవుతుందమ్మా, మావయ్య గారికి బాగాలేదు కదా, ఇలాంటి పరిస్థితుల్లో ఆ ఇంటికి ఎలాగా వెళ్లకుండా ఉండగలను, అందులో ఒకతే చేసుకోలేదు కదా అని చెప్తా ఉంటుంది. ఈ లోపు నా ఇంట్లో సాంబవి పిన్ని అలాగే చిన్నత్త ఉన్నారు అంటే వాళ్ళు ఏమీ సాయం చేయరు. వాళ్ళు చీరలు కట్టుకొని చీరలు నలగకుండా ఉండటమే చూసుకుంటారు వాళ్ళు. అందుకే నేను వెళ్ళాలమ్మా అని అంటూ ఉంటుంది భానుమతి. ఈ లోపు భానుమతి వాళ్ళ నాన్నమ్మ, వెళ్ళనివ్వే ప్రమీళ అని అంటుంది. అప్పుడు వెంటనే కోటి తాగుతూ ఉంటాడనమాట వచ్చి, అలాగనకమ్ముడు నువ్వు వెళ్ళొద్దు, అసలు నేను పంచాయతీ పెడతాను, వాళ్ళందరినీ పంచాయతీకి పిలిపించి తగువ పెట్టిస్తాను అని అంటాడు భానుమతి వాళ్ళ నాన్న కోటి. అప్పుడు వెంటనే, ఏంటి ఈ మందు తాగుతుంటే నీకు లేనిపోని ఆలోచనలు వస్తున్నాయి, ఈ మందు అక్కడ మందు అక్కడ పెట్టేసి నువ్వు అసలు అలాంటి పంచాయతీలు అలాంటివి ఏమి పెట్టొద్దు అని గట్టిగా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది భానుమతి. కట్ చేస్తే భానుమతి నడుస్తూ ఉంటుంది వాళ్ళ ఆయన మాటలు గుర్తు చేసుకుంటూ, నిన్ను నేను జన్మలో క్షమించను, నువ్వు నా భార్యవు కాదు, నా మనసులోంచి నేను ఎప్పుడో తీసేసాను అన్న మాటలు గుర్తు చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఈ లోపు అక్కడ చెట్టు కింద ఒక అమ్మవారి విగ్రహం ఉంటుంది. దండం పెట్టుకుని, అమ్మ ఏంటమ్మా నా పరిస్థితి ఇలా వచ్చింది, నేను ఎవరికీ అన్యాయం చేయలేదమ్మా, ఎందుకు నన్ను ఇలా రోడ్డున పడేసావమ్మా, నేను అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తిని, నా జీవితమే ఎందుకు ఇలా చేసావు తల్లి అని ఏడుస్తూ దండం పెట్టుకుంటుంది. ఈ లోపు భానుమతి వాళ్ళ చెల్లి వస్తుంది. వచ్చి, అక్క ఇలాగా నాన్న పంచాయతీ పెట్టిస్తున్నాడు, పంచాయతీ ప్రెసిడెంట్ గారితో పంచాయతీ పెట్టిస్తున్నాడు, నాన్న పెట్టిస్తున్నాడు. ఆ పంచాయతీ ప్రెసిడెంట్ గారు బలరాం గారి ఇంటికి వెళ్ళారనమాట. అంటే మావయ్య గారిని బావగారిని రమ్మనమని పంచాయతీకి పంపించారు మనుషుల్ని, ఇప్పుడు వాళ్ళు వస్తారేమో అక్క అంటే, అది ఎందుకే అలా ఎందుకు చేశాడు, నేను పంచాయతీ పెట్టొద్దు అని చెప్పాను కదా అని, సరే పద, ఏమీ జరగకూడదు అక్కడ, ఏమీ ఘోరం జరగకూడదు, గొడవలు అవ్వకూడదు అని ఇద్దరు పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉంటారు భానుమతి చెల్లి. కట్ చేస్తే ఈ లోపు వీల్ చైర్లో వస్తాడు బలరాం. ఈ లోపు శారద తోసుకుంటూ వస్తుంది. ఈ లోపు పాదు వచ్చి ఏడుస్తాడనమాట వాళ్ళ నాన్న ఒళ్ళో పడుకొని. ఎందుకురా, నేను బాగానే ఉన్నాను కదా, ఎందుకు ఏడుస్తున్నావు నాన్న, ఇంటికి వచ్చేసాను కదా, నువ్వు టెన్షన్ పడకు అని అంటూ ఉంటాడు బలరాం పాదు. అది కాదు నాన్న, ఇదంతా భానుమతి వల్లే కదా ఇలా జరిగింది అంటే, ఎందుకురా, నా యాక్సిడెంట్కి ఆ అమ్మాయికి సంబంధం ఏముంది, ఏమీ లేదు కదా అని అంటే, అప్పుడు వెంటనే అనుకుంటా శక్తి, ఏంటి ఇప్పుడు మళ్ళీ యాక్సిడెంట్ గురించి మాట్లాడుతున్నాడు, మొత్తం తీగలాగితే డొంక కదులుతుందేమో, అందుకనే మొత్తం ఈ మాటలను ఎలాగోలాగా సైడ్ చేసేయాలి అని, పాతు ఇప్పుడే కదా వచ్చారు మీ నాన్న, కొద్దిగా రెస్ట్ తీసుకొని తర్వాత మాట్లాడుకుందాం అని అంటూ ఉంటుంది శక్తి. ఈ లోపు సుధాకర్ వస్తాడనమాట, రంగనాథ్ వస్తాడనమాట, తండ్రి కూతుర్లు వస్తారు. ఏంటి బలరాం ఎలాగున్నావు, బాగున్నావా, ఏంటి నీకు ఈ పరిస్థితి వచ్చింది, వీల్ చైర్లో ఉండే పరిస్థితి వచ్చింది, నువ్వు ఇంకా ఎలక్షన్లో పోటీ చేయలేవు, నువ్వు ఎలక్షన్లో రాలేవు అని ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు అదర్ సైడ్ క్యాండిడేట్ అనమాట రంగనాథ్. అప్పుడు వెంటనే, మా ఇంటికి వచ్చి మా నాన్న అంటావేంటి అని అంటే, అవును ఇంకా మీ నాన్న ఏమీ ఎలక్షన్లో ఏమీ పోటీ చేయలేడు అనేమో అంటూ ఉంటుంది రంగనాథ్ కూతురు. అప్పుడు వెంటనే, మీ నాన్నే కదా ఇదంతా యాక్సిడెంట్ చేయించింది అని చెప్తే, మీ కంపెనీ వ్యానే కదా, ఆ డ్రైవరే కదా అని అంటే, ఏంటి ఏం మాట్లాడుతున్నావు, వాట్ ఆర్ యూ టాకింగ్ పార్దు, మా వ్యాన్ ఏంటి, మేము ఎప్పుడో లీజ్కి ఇచ్చేసాం, మేమైనా ఆల్రెడీ ఎప్పుడో అమ్మేసాం, అది మా పేరం లేదు, అది మమ్మల్ని ఎందుకు నువ్వు బ్లేమ్ చేస్తున్నావు. అప్పుడు వెంటనే రంగనాథ్ అంటాడు, సరే ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళి ఎంక్వైరీ చేసుకో బలరాం, మా మీద నింద వేయకు అని అంటే, అప్పుడు వెంటనే అని అంటూ ఉంటాడు. అప్పుడు వెంటనే బలరాం, ఆ నింద నిజమైతే అని అంటాడు. ఇంకా షాక్లో ఉంటుంది శక్తి, అయ్య బాబు ఏంటి ఇది ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోతుంది అని టెన్షన్ పడుతూ ఉంటుంది. సరే నేనేదో పరామర్శించడానికి కానీ వచ్చాను, అంతేకాని నీతో గొడవ పట్టడానికి కాదు అని అక్కడ నుండి రంగనాథ్ కూతురు వెళ్ళిపోతారు. ఈ లోపు ఇదంతా ఆ భానుమతి వల్లే, అడ్డమైన వాళ్ళు మన ఇంటికి వచ్చి నిన్ను క్వశ్చన్ చేస్తున్నారు నాన్న అంటే, ఎందుకు రాస్తా మాటకు భానుమతిని బ్లేమ్ చేస్తావు అనేమో అంటూ ఉంటాడు బలరామ. ఈ లోపు పంచాయతీ నుంచి ఇద్దరు వస్తారనమాట. ప్రెసిడెంట్ గారు మిమ్మల్ని రమ్మన్నారండి, మీ కోడలు భానుమతి గారు పంచాయతీ పెట్టారు అక్కడ, మీ భానుమతి వాళ్ళ నాన్నగారు పంచాయతీ పెట్టించారు, మిమ్మల్ని రమ్మన్నారు అని అంటే, ఎందుకు మమ్మల్ని పిలుస్తున్నారా, ప్రెసిడెంట్ గారు రమ్మన్నారని మేము రావని చెప్పు అని చెప్తే, అలా లేదు మనం వెళ్ళాలి, మనం పంచాయతీకి పిలిస్తే అందరూ వస్తారు కదా పాదు, అందుకని మనం కూడా వెళ్ళాలి కదా పంచాయతీకి పిలిస్తే, లేదులే
నాగయ్య చెప్పు నువ్వు పంచాయతీ ప్రెసిడెంట్ గారికి వస్తున్నామని అంటే అలాగే అయ్యా అని అక్కడ నుండి వెళ్ళిపోతారా ఇద్దరు. అప్పుడు ఏంటండి ఏంటి బావగారు అదేంటి ఇదంతా ఏంటి ఈ న్యూసెన్స్ ఏంటి తప్పు చేసింది అది ఈ రోజున మీకు యాక్సిడెంట్ అవ్వటానికి అది ఈ రోజున మళ్ళీ తిరిగి మనల్ని పంచాయతీకి పిలుస్తుంది ఏంటి అని చెప్పేసి అంటది శక్తి. అన్నప్పటికీ సరే వెళ్దాం పద అని చెప్తాడు బలరాం. ఈ లోపు వాళ్ళు మీటింగ్కి అంటే పంచాయతీకి బయలుదేరుతారు. మేము కూడా వస్తామని చెప్పి శక్తి సాంబవి కూడా బయలుదేరుతారు. వీళ్ళంతా వెళ్తారు. అక్కడ ప్రెసిడెంట్ గారు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటో ఈ కొమ్మినేని వారు ఎప్పుడూ కూడా పంచాయతీకి రాలేదు, ఇదే ఫస్ట్ టైం. అందుకనే పిల్లని పెళ్లి చేసుకోవాలన్నా లేదంటే పిల్లని తెచ్చుకోవాలన్నా పిల్లని ఇవ్వాలన్నా అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసి పెళ్ళిళ్ళు చేయాలి అని అంటారు. కానీ ఇంకో పెళ్ళిళ్ళు ఇలాగే ఉంటే ఇలా చేసుకుంటే అని అనుకుంటుంటారు. ఈ లోపు అక్కడికి వస్తారు. వాళ్ళు వచ్చినప్పటికీ లేచిపోతారనమాట ప్రెసిడెంట్ వాళ్ళు. అని అంటే అదేంటి కూర్చోండి అని చెప్పి అంటాడు బలరాం. అంటే మీరు అలా ఉండగా మేము కూర్చోలేమంటే లేదు ఆ పదవికి మనం గౌరవం ఇవ్వాలి, మీరు కూర్చోండి అంటే అప్పుడు సరే అని కూర్చుంటారు. మమ్మల్ని ఎందుకు పంచాయతీ పిలిచారని సీరియస్గా అడుగుతాడు పార్థు. అంటే కోటి భానుమతిని అది ఈ యాక్సిడెంట్కి కారణం భానుమతిని అని మీరు ఇంటి నుండి గెంటేశారని అలాగే తన ఇంటి నుండి గెంటేశారని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు అని చెప్తుంది. ఏంటి తను చేసిన తప్పంతా తనే చేసిన తప్పంతా చేసి మళ్ళీ మమ్మల్ని బ్లేమ్ చేస్తారేంటి అని చెప్పేసి అంటాడు పార్థు. అన్నప్పటికీ నువ్వు ఆవేశం పడకు అని చెప్పి బలరాం అంటుంటాడు. ఈ లోపు అది కాదండి మా అమ్మాయి ఎంత మంచిది, ఆ ఇంటికి ఎంత చేసింది, బలరాం గారు నెగ్గాలని ఎంతో చేసింది, కానీ అది కూడా మీరు కృతజ్ఞత తీసుకోకుండా దాన్ని ఇంట్లో నుంచి గెంటేశారు అని చెప్పి చెప్తా ఉంటుంది. అని అంటే కొంచెం గట్టి అయితే ఇంకా మిమ్మల్ని జీవితంలో క్షమించనని పార్థు అంటాడు. అన్నప్పటికీ మీరు మీ అమ్మాయి చేసిన తప్పు కదా అలా కంప్లైంట్ ఇచ్చి మా నాన్నని జైల్లో పెట్టించింది అని అంటే అప్పుడు వెంటనే అంటది ప్రమీళ, బాబు మేము చేసిన తప్పే, అది తెలియక చిన్నపిల్ల కాబట్టి అలా పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఈ పంచాయతీ కూడా మా భానుకి తెలియకుండా మా ఆయనే పెట్టించాడు, ఇది భానుకైతే తెలియదు, మా భానుని క్షమించమ్మా అని చెప్పేసి అంటది ప్రమీళ. ఈ లోపు ఏంటి ఈ న్యూసెన్స్ ఏంటి, మమ్మల్ని పంచాయతీకి పిలిచేంత ధైర్యం నీకు ఎలాగొచ్చింది కోటి అని గట్టిగా అడుగుతుంది శక్తి. అక్కడికి భానుమతి వచ్చి బలరాం కాళ్ళ మీద పడి నన్ను క్షమించండి మావయ్య అని ఏడుస్తూ ఉంటుంది. భానుమతి వైపు సీరియస్గా చూస్తుంటాడు పార్థు. అంతే ఫ్రెండ్స్.